రేపు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, జగనన్న అభిమానులకి ఒక పెద్ద పండగ రోజు. ఇక జగనన్న పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు, లేకపోతే సేవా కార్యక్రమాలు, ఏదో ఒకటి రక్తదానం అని ఇట్లాంటి ఏదో ఒకటి రాష్ట్ర వ్యాప్తం ప్రతి ఒక్కరు ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఇక జగనన్నకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్లెక్సీలు కూడా కడతా ఉంటారు. ఇక తాడేపల్లి దగ్గర మాత్రం ఒక ఫ్లెక్సీ అందరిని ఆకర్షించింది. ఆ ఫ్లెక్సీ కూడా ఏదైతే మన క్యాంపు కార్యాలయం, పార్టీ క్యాంపు కార్యాలయం బయట జగన్మోహన్ రెడ్డి గారు కూడా నివసించే దాని దగ్గరే ఈ ఒక ఫ్లెక్సీ బాగా అందరిని ఆకర్షించింది. ఆ ఫ్లెక్సీ వచ్చేసి కేసీఆర్ గారిది, జగన్ గారిది, కేటీఆర్ గారిది, ఈ ముగ్గురిది కలిపి ఒక ఫ్లెక్సీ వేస్తూ సంక్షేమ ప్రదాత అని చెప్పి జగనన్నని చూపిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు, మీ డాక్టర్ రవీంద్ర యాదవ్, షేర్లింగంపల్లి అని చెప్పి ఒక ఫ్లెక్సీ కట్టారు. ఈ రవీంద్ర యాదవ్ అనే అతను జగనన్నకు బాగా అభిమాని. ఆ మధ్య కూడా జగనన్నను కూడా కలిసి వెళ్ళాడు. ఇతను బీఆర్ఎస్ పార్టీలో బాగా ఇప్పుడే కష్టపడతా ఉన్నాడు. అతను ఏదో టికెట్ ఆశిస్తున్నారని విన్నా నేను ఎక్కడో, కానీ నాకు అంత క్లారిటీ అయితే తెలియదు. కానీ అతను పార్టీ కోసం మాత్రం బాగా కష్టపడతా ఉన్నాడు. అది కూడా చాలా సందర్భాల్లో మనం చూసాము. కాకపోతే ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే కేసీఆర్ గారికి, జగన్ గారికి మ్యూచువల్ ఫండ్స్ అనేది రోజు పెరుగుతూ ఉన్నారు. బికాజ్ ఎందుకంటే వీళ్ళిద్దరు రేపు పొద్దున్న దేశంలో చక్రం తిప్పాలా, దేశ రాజకీయాల్లో కేసీఆర్ గారు, జగన్ గారు ఏది చెప్తే అది నడవాలా అనేది మాత్రం బలంగా కోరుకుంటా ఉన్నారు. బికాజ్ ఎందుకంటే మన రాష్ట్రం ఏర్పడి దాదాపు 11-12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు దేశ రాజకీయాలు ఏం చెప్పి నడవాల్సింది పోయి ఈయన వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి ఈయన సగం మన రాష్ట్రానికి ఏదైతే రావాలో గౌరవప్రదంగా అదంతా రాకుండా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పెద్ద అవకాశం, అదంతా అంతే చేశారు. అటుపక్క కేసీఆర్ గారు, ఇటుపక్క జగన్ గారు 2019లో చెప్పారు, మన మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ఏర్పడితే మనం ఏది చెప్తే అది నడిచిద్ది, ఇక్కడ మనకి 2 రాష్ట్రాల ప్రయోజనాలు చూసుకున్నామని ఆనాడు చెప్పారు. ఇప్పటికి కూడా వాళ్ళు అదే స్టాండ్ మీద ఉన్నారు. బహుశా 2029 ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో మంచి సీట్లు వచ్చేసి ఇక జగన్ గారు సీఎం అయ్యి, అక్కడ కేసీఆర్ గారు 23లో సీఎం అయ్యి, పార్లమెంట్ ఎలక్షన్లో మంచి సీట్లు కానీ వస్తే మాత్రం, అంటే ఎంపీలు అక్కడ కేంద్ర ప్రభుత్వం మనం నిర్ణయించిన ప్రధానమంత్రి కానీ అయ్యి, మన రాష్ట్ర ప్రయోజనాలు చూసి పూర్తి స్థాయిలో మన 2 తెలుగు రాష్ట్రాలు బాగుపడాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. ఇక కేసీఆర్ గారు, జగన్ గారు వాళ్ళ స్నేహం కూడా ఇలాగే ఎటువంటి పొరపచ్చులు ఏమి లేకుండా పూర్తిగా జాగ్రత్తగా ముందుకెళ్తే ఆయన ఇద్దరు మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో అందరూ సంతోషపడతారు. అందరు నిజంగా ఇద్దరు మాస్ లీడర్లు, మాస్ అపీరెన్స్ ఉంది కేసీఆర్ గారికి, జగన్ గారు. ఒక్క స్టేట్మెంట్ ఇద్దరు ఇస్తే దేశవ్యాప్తం సంచలనమైనంత ఇద్దరు అంత మాస్ లీడర్లు. అటువంటి మాస్ లీడర్లకే జనరల్గా అభిమానులే ఉంటారు. ఈ ఎవరైతే అబద్ధాలు కోరులు వీళ్ళకి అభిమానులు ఉండరు, ఉన్నా కూడా తాత్కాలికం. వీళ్ళిద్దరు స్నేహం అనేది రాష్ట్రంలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా సంచలనం అయ్యి 29లో బలంగా నిల్చోవాలని కోరుకుందాం.